హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి. ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. 24 గంటల్లో మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. ఈరోజు స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు, దరిద్రాలు ఆ నీటి ద్వారా పోతాయి. మీ ఒంట్లోని వ్యాధులు పోతాయి. అత్యంత దివ్య శక్తి మీ శరీరానికి వస్తుంది. మానసిక ధైర్యం వస్తుంది. మీరు అనుకున్నది జీవితంలో నెరవేరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. శ్రీరామనవమి రోజు ఇలా స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. మీకు రాజయోగం పడుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ శ్రీరామనవమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శ్రీరామనవమి మన హిందువులకు ఒక ముఖ్యమైన పెద్ద పండుగ. శ్రీరాముడు వసంత ఋతువుల్లో చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అర్జిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో తేజయుగంలో జన్మించాడు. శ్రీ మహనీయుడు జన్మించినందున ప్రజలు పండుగగా జరుపుకుంటారు. మరియు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని, 14 సంవత్సరాలు అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేత అయోధ్యలో పట్టాభిరాముడయ్యాడని, శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి రోజే జరిగిందని ప్రజలు ప్రగాఢ విశ్వాసం. ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో భద్రాచలం రామాలయంలో మరియు వట్టపల్లి శ్రీ కొండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుతారు. అంతేకాదు కొన్ని రామాలయాలలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరాముడు ధర్మ పతివ్రతుడు. శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రామాసురుడు అంతా మెరిసడానికి అందించాడు. అతనికి దేహంతో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. శ్రీరామనవమి రోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి ప్రార్థన చేసుకోవడంతో ఉత్సాహం ప్రారంభమవుతుంది. ఎందుకంటే సూర్యుడు రాముడు జన్మించిన సూర్యాస్తవానికి ఆద్యడానికి చెప్పాడు. రాముడు జన్మించిన సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇటీవల జన్మించిన జ్యోతిష్య శాస్త్ర ప్రకోల అధికారంగా శ్రీరాములు సామాన్య శోక్ 514వ సంవత్సరం జనవరి 10న జన్మించి ఉండవచ్చు అని భావిస్తూ ఉన్నారు. శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు రాముడు జన్మించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయోధ్య రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈయనకు ఉన్న బాధంతా ఒకటే, సంతానం గురించి. లేకపోతే రాజ్యానికి వారసుడు ఉండడని బాధపడేవాడు. ఇప్పుడు విశిష్ట మహారాజు రాజుకు పుత్రకామిష్టి యాగం చెయ్యమని సలహా ఇచ్చాడు. దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, 2వ సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వాటిల్లో సగసగం మిగిల్చి 2వ భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికి వీరు 3 కూడా గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజున అనగా నవమి నాడు కౌసల్య రాముడికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి జన్మనిచ్చింది. లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. అలా రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు జన్మించారు. ఈరోజు చైత్ర శుద్ధ నవమి. రాముడు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఇది 5 గ్రహాల ఉచ్చ స్థానంలో ఉండగా, జగన్నాథుడైన సర్వలోక మంజునాథుడై ఉండగా కైపుత్రుడిగా అందించాడు. సర్వదేవతలకు పితృమూర్తి, దేవతగా శక్తుల మూలం. దేవి ఈ గల నక్షత్రం పునర్వసు నక్షత్రం. అందుకే
నారాయణుడు దేవతలకు రుణపడిగా అతిథి నక్షత్రంలో జన్మించుడు అని అంటారు. పునర్వసులో జన్మించడంలో ఇంతటి అంతరాయం ఉంది. శ్రీరామనవమి అనేది ఉగాది తర్వాత వచ్చే అతిపెద్ద పండుగ. ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చే మొదటి పండుగ ఇది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుతారు. ఈ రోజే రాముడి పుట్టాడని, రామ పట్టాభిషేకం జరిగిందని, సీతారాముల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలను కూడా వెంటనే నెరవేరుతుంది. 10 తరాలకు ఐశ్వర్యం కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో 2 లేదా 7 పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పిండి దీపాలకు కూడా చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలిసి వస్తుంది. మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను వేసుకొని తులసి దళాలతో శ్రీరాముల వారిని పూజిస్తే మీ ఇంట్లోకి అఖండ రాజయోగం కలుగుతుంది. ఏళ్ల నాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. విపరీతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు అనుభవిస్తారు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను కూడా తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ అక్షింతలను తలపై వేసుకోండి. ఆ అక్షింతలు ఎంతో దైవశక్తి ఉంటుంది. కాబట్టి మీ కుటుంబం అంతా కూడా అక్షింతలను వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ నాడు ఈ 5 తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ మందిరంలో పెట్టుకోండి. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఇక పూజ గదిలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదన చేస్తే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలు వేయండి. ఇలా చేసిన పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరమంతా ఎట్లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఎంతో పవిత్రమైన రామ నవమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పసుపు రంగు పుష్పాన్ని కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. అంటే మీ దగ్గర ఉండే పసుపు రంగు పువ్వు అంటే నీటిలో వేసుకొని స్నానం చేయండి. అంటే పసుపు చామంతి కానీ, పసుపు కలర్ గులాబీ కానీ, పసుపు రంగు మందార పువ్వు కానీ, ఇలా ఏదో ఒక పువ్వు పసుపు రంగులో ఉండే పువ్వును కానీ వేసుకొని స్నానం చేయండి. పసుపు పువ్వు లేదంటే పసుపు మీ దగ్గరలో లేకపోతే పసుపు 1 స్పూన్ అంత పసుపును వేసుకొని స్నానం చేయండి. ఇలా రామ నవమి రోజు పసుపు రంగు నీటితో స్నానం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. 24 గంటల్లో మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి. దరిద్రాలు దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి. మీ దేహం పరిశుద్ధమవుతుంది. అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. మీరు కోరుకున్నది జీవితంలో నెరవేరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. శ్రీరామ నవమి రోజు ఇలా స్నానం చేయటం వల్ల మీ ఇంట్లోకి దరిద్రాలు, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ పోతాయి. శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. మీకు రాజయోగం పడుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రీరామ నవమి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.